ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైడ్ ఇవ్వండి అబ్బా, వెనకరండి అందరూ. సమూలమైనటువంటి మార్పుకి ప్రజల ప్రభుత్వం ఏర్పడటానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానికి పెద్ద ఎత్తున పాల్గొని మార్పు కోరుకుంటూ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి సామాజిక నిర్మాణం చేసే ప్రజలంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర సంపదని ప్రజలకు పంచాలని, ఆ సంపద పంచే సంపద కూడా సక్రమంగా అన్ని వర్గాలకి చెందినట్టుగా ఉండాలని కూడా బలంగా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల బడ్జెట్, 10 సంవత్సరాల ఇక్కడ ఉన్నటువంటి వనరులు, 10 సంవత్సరాలుగా ప్లానింగ్, ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యతిరేకంగా జరిగాయి. దోపిడీ కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల కంటే కూడా పెద్ద మొత్తంలో ప్రజల సంపద దోపిడీ. అందుకే సంపద కలిగిన రాష్ట్రం అప్పుల పాలైంది. సంపద కలిగిన రాష్ట్రంలో ప్రజలకి ఎటువంటి వనరులు